హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ పుష్ప. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజుదండి. అంటే రేపు శివరాత్రి కదా! ఇంకా బట్టలు ఇవన్నీ గుంజేసుకుందామని ఇల్లు అయినా శుభ్రం అయితే చేసేసుకున్నామండి. ముందుగా అయితే బట్టలు అయితే పట్టుకొచ్చేసాము. బట్టలు గుంజేసుకుని దండం మీద ఆరేస్తే అవి అలా ఆరుతాయి. మనం తర్వాత ఏదైనా చేసుకోవచ్చు కదండి. ముందు బట్టల పని అయిపోతే ఇంకేదైనా అయిపోతుంది. అందుకే పొద్దున్నే పట్టుకొచ్చేసామండి. రొగ్గు, బెడ్షీట్లు, పరుపు కవర్లు ఇవన్నీ పట్టుకొచ్చేసాము చెల్లి నేనుని. ముందుగా అయితే రొగ్గు అయితే నానబెట్టేసానండి సర్ఫ్ నీటిల్లోని. సర్ఫ్ నీటిలో వేసి బాగా అటు ఇటు కూడా తొక్కేసానండి గట్టిగాని. గమ్మున ఎవరు కూడా రొగ్గు అయితే అసలు గుంజలేరు. అసలు లెగదీయడానికే లేగదనుకోండి. మాకు కాలువ కాబట్టి బాగా సులువుగా ఉంటుంది. అదే ఇంటికాడ గుంజుకుని పోవాలి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. అసలు రొగ్గులు అయితే అసలు ఇంట్లో కాడ అయితే గుంజలేము. మరి ఎలా గుంజుతారో నాకైతే తెలియదు కానీ కాలకాడ అయితే ప్రతి సంవత్సరం కూడా ఈజీగానే ఉంటుంది. కాలకాడ కట్టుకొచ్చేసి తొక్కేస్తారు. తొక్కేసి బాగా పులిమేస్తారు. మాకు అయితే ఈజీగా ఉంటుంది. ఇంకా బెడ్షీట్లు ఇవన్నీ కూడా నానబెట్టేసానండి. పరుపు కవర్ అయితే గుంజేసాను. పరుపు కవర్ మొన్న కొత్తదండి. మొత్తం రంగంతా కూడా దిగిపోయింది. కాటన్ దాన్ని ఇచ్చుకుంది మా అమ్మ. మొత్తం రంగంతా దిగిపోయింది. ఇలాగైతే గుంజేసుకుంటున్నానండి. ఇంకా కూడా చాలామంది వచ్చి అలా బకెట్లు పెట్టారు ముందర. పొద్దున్న వచ్చినా కూడా అసలు ఖాళీ లేదండి రేవు కాడ. మాకన్నా ముందైతే గుంజేశారు. మాకు కొంచెం కూర్చున్నాము అలాగా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి అబ్బా. చాలా బాగుంటుంది వీడియో కూడాని. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి. ఇంకోండి రొంగు అయితే బట్టలు అయితే గుంజేసి పైన పెట్టేసామండి. ఇంకా తొక్కేసి ఇంకా రొగ్గు అయితే ఇలాగైతే పులిమేసుకుంటున్నాను. బాగా నీటిలో కూడా జాడిచ్చేసానండి. బాగా మురికెళ్ళేదాకా. అంటే మొన్నే గుంజానులేండి. ఇది సంక్రాంతికి అయితే గుంజాను. మళ్ళీ ఇప్పుడైతే గుంజేసి ఇంక పెట్టేస్తాం. చలి కూడా తగ్గిపోయింది కదండి. చలి కూడా ఏం పెద్ద పెట్టట్లేదు మాకైతేని. ఇంకా దుప్పట్లు అయితే కప్పుకుంటాము. ఇలాగైతే మొత్తం అంతా లెగదీయలేకపోయాను. ఇంకా మా చెల్లి వీడియో తీస్తుంది కదా అని ఇంక కేకేలేదండి ఆ అమ్మాయిని. ఇంకా నేనే గట్టిగా లెగదీసి ఇంకా పెట్టేశానండి గమేళా మీద. గమేళా మీద అయితే ఇంక నీళ్ళన్నీ కారిపోతాయి కదా. ఇంక మనకు బరువు అనిపించదు. కొద్దిగా బరువు అనిపిస్తుంది కానీ అంత బరువు అనిపించదు. ఇంకా తర్వాత అయితే పరుపు కవర్ అయితే ఇలాగ పిండేసుకుంటున్నాను. ఇలాగైతే మొత్తం తిరిగేసి రంగు కూడా చాలా దిగిపోయిందండి. ఏంటో మరి పరుపు కవర్ మొత్తం దిగిపోయింది ఇలాగా. బూజులు అయితే నిన్నే దులిపేసింది. అంటే మంగళవారం తలుపుకూడదు కదండి బూజులు అయితేని. అంటే నిన్నే సోమవారమే దులిపేసింది అమ్మ. మేమైతే కడిగేస్తాం. అసలు ఖాళీ లేదండి బాబు ఈ రోజైతేని. ఇంటికి వచ్చాక ఇదిగో కల్లాపు అయితే వేసేసాను. ఇలా అయితే కల్లాపు అయితే వేసేసుకుంటున్నాను. ఇంటికి వచ్చేసాక ఇంకా రొగ్గులు అయితే ఎండేసేసి కల్లాపు అయితే వేసేసుకుంటున్నానండి. మంగళవారం కదండి పేడతో అయితే కల్లాపు వేసుకుంటాము. ఇలా అయితే పేడ వేసి ముగ్గేస్తాను చూపిస్తాను చూడండి. తర్వాత వెళ్ళి టిఫిన్ చేసి ఫ్రెష్ అయిపోయి ఇల్లు అయితే కడగాలి. అస్సలు ఖాళీ లేదండి ఈ రోజైతేని. ఇలా అయితే మొత్తం పేడతో వేసుకుంటున్నాను. ఇంకో తర్వాత అయితే ముగ్గేసి ఇంకా బ్రష్ చేసి ఫ్రెష్ అయిపోయి టిఫిన్ కూడా చేస్తానండి ఇడ్లీలు. ఇంక ఇడ్లీలు కూడా తినేసి ఇల్లు అయితే కడగాలి. బూజులు అయితే నిన్నే దులిపేసింది. ఇప్పుడైతే ఇల్లు కడుగుతాను చూపిస్తాను చూడండి. ముందుగా అయితే కిచెన్ అయితే సామాన్లు అన్నీ తీసేసి కిచెన్ అంతా శుభ్రంగా కడిగేసుకుంటున్నానండి. ఇలాగా మా కిచెన్ అయితే ఇలా ఉంది. సర్ఫ్ వేసి మొత్తం కడిగేసుకుంటున్నానండి. సర్ఫ్ వేసుకుంటే ఏదైనా మురుకుంటే గమ్మున వచ్చేస్తుందండి. సర్ఫ్ అయితే వేసేసి మొత్తం అయితే కడిగేసుకుంటున్నామండి. ఇలాగా గ్యాస్ బల్లైనని. తర్వాత అయితే గ్యాస్ స్టవ్ అయితే కడుక్కుంటున్నానండి. ఇలాగా సబ్బు పెట్టేసి మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను. ఇలాగా బూజు దులిపేయడాలు అలాగే కిటికీలు మొత్తం దులిపేసుకున్నామండి నిన్నని. మాటలు దులుపుకుంటాం కదండి వారానికి ఒకసారి కడుక్కున్నప్పుడల్లా. ఇంక బూజులైనా పట్టవు గమ్ముని. ఇంకా ఎలాగైనా మామూలుగా ఇంకా దులిపేసి ఏమన్నా ఉంటేని నిన్నే దులిపేసుకున్నాము. ఇప్పుడైతే కడిగేసుకుంటున్నాం కిచెను. ఆ పక్క గది అయితే మా చెల్లి కడిగేసిందండి. ఇంకా ఇప్పుడైతే కిచెన్ కడుగుతున్నాను నేను. ఇంకా ఖాళీ లేదని చాలా టైం అయిపోయింది. ఇలాగైతే కడిగేసుకుంటున్నాం కిచెన్ అనేది.
ఇలా కడిగే చాలా టైం అయిపోయిందండి. ఇంకా నాకు చిరాకు వచ్చేసి ఇంకా టమాటా రైస్ అయితే తినాలనిపించిందండి. గదిలు కడిగేసేటప్పటికి ఇంకా టమాటా రైస్ అయితే చేశాను, చూపిస్తాను చూడండి. కడిగేసాక మొత్తం అప్పుడైతే కట్టెల పొయ్యి మీద అయితే వండాను, అది కూడా చూపిస్తాను. మొత్తం చూసేయండి. ఇంకో గ్యాస్ స్టవ్ ఇలాగైతే శుభ్రంగా కడిగేసుకానండి. ముందు సర్ఫ్ వేసి తర్వాత సబ్బు పెట్టి తోమేసాను క్లీన్గాని. మురికి అనేది అలా తోమితే మన సామాన్లు తోముకుంటాం కదండి, దాన్ని తోమితే ఏదన్నా వచ్చేస్తుంది ఇంకా నీట్గాని. దాని మీద ఏమన్నా ఆయిల్ పడినా కూడా నీట్గా తోమేసుకున్నానండి ఇలాగైతేని. మొత్తం కూడా ఇలాగైతే క్లీన్ అయితే చేసేసుకున్నాను. పక్కకి ఎట్టేసి ఇప్పుడైతే తోముతాను. కొంచెం ఆయిల్ పడుతుంది కదండి, ఆయిల్ పడింది కొంచెం ఉంటే అదైతే గట్టి బట్టల బ్రష్ ఉంటుంది కదండి మనకి, ఆ బట్టల బ్రష్తో అయితే తోమేసానండి గట్టిగాని. ఇలా ఆయిల్ పడినా కూర పడినా మచ్చలు అలాగే ఉండిపోతాయి కదండి. ఇలాగా కొద్దిగా సర్ఫ్ వేసి బట్టల బ్రష్ ఎట్టి తోమనుకోండి ఏదైనా వచ్చేస్తుంది. ఇంకా నేనైతే అలాగే తోముకుంటామండి ఎప్పుడు కూడాని. బట్టల బ్రష్ అయితే తోమేసానండి మొత్తానికి కూడాని. ఇలాగా ఎంత మురుకున్నా కూడా వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది అప్పుడు ఇలా తోముకుంటేని. కిచెన్ చాలా టైం పడుతుందండి మాకు కడగడానికి. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాము, వారానికి ఒకసారి కడుక్కుంటాం మొత్తం అన్నీ పూజ చేసినప్పుడు అన్నీ. ఇలాగైతే మొత్తం తోమేసి కడిగేసానండి. ఇంకా మొత్తం గ్యాస్ బల్ల అయితే కడిగేసాను, కింద అయితే కడగాలి ఇప్పుడు. చాలా నీట్గా వచ్చింది చూడండి, పైన మురికేమీ లేకుండా మొత్తం బల్ల అంతా నీట్గా అయితే క్లీన్ చేసేసాను. తర్వాత అయితే కింద అయితే కొద్దిగా సర్ఫ నీళ్ళు వేసేసి కడిగేస్తానండి, కింద ఏం మురికి ఉండదులేండి. ఇంకా మొత్తం ఇలాగైతే కడిగేసుకుంటున్నాను. ఇలాగైతే కడిగేసుకున్నానండి. టమాటా రైస్ అప్పటికప్పుడు ఇంకా చేయాలనిపించిందని చేసేసాను. కోడిగుడ్డు వేసి టమాటా రైస్ అయితే చేసేసాను, చాలా బాగుందండి. ఇంకా అస్సలు కూర్చోడానికి ఖాళీ లేకుండా ఉంది ఈ రోజు అయితేని. మార్నింగ్ నుంచి కూడా అసలు ఖాళీ లేదు. తర్వాత అయితే గుమ్మానికి అయితే ఇంకా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను. తర్వాత అయితే ఆ పక్క గది మా అమ్మ చెల్లి కడిగేసిందండి. మా అమ్మాయి టీవీ చూస్తుంది. ఇంకా అరుగు అయితే కడిగేసుకుంటున్నాను. అరుగు కడిగేసి కూడా అప్పుడైతే టమాటా రైస్ అయితే చేశానండి. ఇలాగైతే మొత్తం కడిగేసాను. మా అమ్మాయి ఏమో అక్కడ వచ్చేస్తుందని గమ్ముని జారిపోతుంది కదండి చెమ్మలోని, పరిగెట్టుకొచ్చేస్తుంది. మా అమ్మ అయితే అట్టుకుందండి, మా అమ్మాయిని పరిగెట్టుకొచ్చేస్తుంది, అట్టుకుంది. బాగా నైస్ చేశారండి మాకైతేని. కొంచెం ఇలా అడుగేస్తే జారిపోతుంది అన్న భయము, అందుకే మా పిల్లని అయితే రానివ్వనండి మా అమ్మాయిని. మొత్తం ఇలా అయితే నీట్గా కడిగేసుకున్నానండి శుభ్రంగా, 4 కూడా మొత్తం గదులన్నీ కడిగేసుకొచ్చేసి ఇంకా టమాటా రైస్ అయితే చేసేస్తున్నాను, చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే టమాటా రైస్ అయితే తీసుకుంటున్నానండి. 2 టమాటాలు అయితే తీసుకున్నాను, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే గుడ్డు కూడా వేస్తానండి. 1 గ్లాస్ బియ్యానికి అయితేని. ఇప్పుడైతే ఆయిల్ వేసాను, టమాటా ఇప్పుడైతే గుడ్డు అయితే వేస్తానండి ముందుగాని. ఆయిల్ అయితే వేసానండి, గుడ్డు అయితే పొడిచేసుకుంటాను. ఇది బాగా తిప్పేసుకున్నాక టమాటా ముక్కలు అయితే వేసుకుందామండి దీంట్లోని. బియ్యం అయితే కడిగేసుకుందామండి అది అయ్యేలోపు. దీంట్లో టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నానండి. బాగా మగ్గిపోవాలి. మా స్టైల్లో అయితే నేనైతే చూపిస్తున్నానండి. ఇదైతే బాగా మగ్గిపోవాలి, మళ్ళీ చూపిస్తాను. సరిపడా వేసుకుందాము, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుందాము. ఇదైతే బాగా మగ్గిపోతున్నాయి, దీంట్లోనే కారం వేసుకుందాము. కొద్దిగా అయితే కారం వేసుకుందామండి.
ఇవి అయితే బాగా తిప్పేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఆగి బియ్యం అయితే వేసేస్తానండి, చూపిస్తాను మళ్ళీ. టమాటాలు అయితే బాగా మగ్గిపోయండి, దాంట్లో బియ్యం వేసేసుకుందాము. బియ్యం వేసుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనిచ్చి అప్పుడైతే వాటర్ వేసేసుకుందామండి. నీళ్ళు అయితే వేసుకోవచ్చండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అయితే వేసానండి, ఉడుకుతుంది. దీంట్లో అల్లం పేస్ట్ అయితే వేసుకుందామండి, ఉప్పు వేసుకుందాము. మళ్ళీ ఉడికాకైతే చూపిస్తాను, చూసేయండి. టమాటా రైస్ అయితే ఉడిపోయింది, చూపిస్తాను చూడండి, చాలా బాగుంది. చూడండి చాలా బాగుంది కదా. తిన్నప్పుడైతే చూపిస్తాను, ఒకసారి చూసేయండి. టమాటా రైస్ అయితే వేసేసుకుంటున్నానండి, కోడిగుడ్డు అయితేని. దాంట్లోకి కాంబినేషన్ బంగాళదుంప కూర అయితే వండిందండి, ఇంకా టమాటా రైస్ అయితే తినేస్తున్నాను. కోడిగుడ్డు అయితే సూపర్గా ఉంది, చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి టమాటా రైస్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి. ఫుల్గా చూసినందుకు థ్యాంక్స్. మళ్ళీ వీడియోతో కలుద్దాం. అప్పుడు బాయ్.